హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ సింపుల్ అండ్ క్విక్గా ఎగ్ బుర్జీ అండి. ఇప్పుడు ఎగ్ బుర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా ఇలా పలుకుల్లాగా ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక 3 ఎర్రని టమాటాలు అలా సన్నగా ఇవి కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక 3 పచ్చిమిర్చి అలా సన్నగా చీల్చి పక్కన ఉంచుకున్నాను. అలాగే దాంతోపాటు ఒక 4 ఎగ్స్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ వేస్తున్నాము. ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ జీలకర్ర దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి ఇలా ఈ ఆనియన్ కూడా ఇందులో ఇలా యాడ్ చేద్దాం. ఇది దూరగా ఫ్రై అయిపోయింది జీలకర్ర, చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్ కూడా ఇలా యాడ్ చేద్దాం. ఇదంతా ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. అయితే చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, అలానే మనం సన్నగా చీల్చి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి ఇవంతా కూడా ఇలా చక్కగా ఇలా కలుపుకున్నాం. ఆనియన్ అంతా కూడా చక్కగా ఆయిల్లో కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా ఆయిల్లోకి చక్కగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది. ఈ టమాటా త్వరగా మగ్గడానికి నేను కొద్దిగా కల్లుప్పు ఇలా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇలా ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. టమాటా అనేది ఇలా కల్లుప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. టమాటా అంతా కూడా చక్కగా ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ వరకు ఇలా 1/2 కూడా కాదు, ఒక చిటికెడు ఇలా పసుపు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, అలానే ఒక 1 స్పూను కారం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఈ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఇలా చక్కగా ఆయిల్లోనే మగ్గనిద్దాం. ఇవన్నీ పొడులన్నీ పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు ఇలా మనం ఎగ్స్ పగలగొట్టి పక్కన ఉంచుకున్నాము. వీటిని ఇలా ఇందులో ఇలా వేసుకుందాం. చూసారు కదా, ఇది ఇలా మూత పెట్టి వదిలేద్దామండి ఒక 2 మినిట్స్. ఇలా కదపకూడదు, కదిపితే ఏంటంటే గుజ్జు గుజ్జుగా అయిపోయి మరి నీచు వాసన వస్తుంది. వెంటనే కలిపితే ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. చూసారు కదా, ఇలా చక్కగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఇలా మరోవైపు ఇలా తిప్పుకుందాం. ఇలాగా
చూసారు కదా, ఇలా స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చక్కగా కుక్ చేసుకుంటే లోపలంతా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను మనం టమాటా మగ్గడానికి సాల్ట్ వేసాం కాబట్టి ఇంతకుముందు, ఇప్పుడు జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదు సరిపోయింది అనుకుంటే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు టేస్ట్కి సరిపోయింది అనుకుంటే యాడ్ చేసుకునే అవసరం లేదండి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా బ్రేక్ చేసుకుందాం. ఇలా కలుపుకుందాం మొత్తం. చూసారు కదా, ఇలా చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా బ్రేక్ చేసుకున్నాం మొత్తం కూడా. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 1/2 స్పూను గరం మసాలా ఇది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఇది పచ్చివాసన పోయి ఈ ఎగ్కి ఇది చక్కగా ఇలా పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి ఆ తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, గుమగుమలాడే ఎమ్మి టేస్టీతో క్విక్ అండ్ సింపుల్గా ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్.